సచివాలయంలో నిర్మాణ లోపాలు. 6వ అంతస్తులో కూలిన డోమ్ కింద గోడ. రామగుండం మార్కెట్ కమిటీ చైర్మన్ కారు పగ్గం పాడైపోయిందట. సచివాలయంకి వెళ్తుర్రా, అయితే హెల్మెట్ ధరించి వెళ్ళండి అంటూ సోషల్ మీడియాలో సెట్ అయ్యారు. యో వామ్మో, నీ దండం పెడితిరా నాయనో, పుసుక్కున సచివాలయం పోతిరో, ఇక మీ పని గోవిందో. వస్తారా లేకపోతే అక్కడనే దెబ్బలు లేకించుకొని ఇక మరి దవాఖానలో వంతరా. అగో గాడికి వచ్చింది కథ. ఇప్పుడు అందులో పనిచేసే సర్కారు అధికారులకు కూడా గుండె లట 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 అంటుందట. నిన్నటి సంది చల్ల జంటలు కారుతున్నాయి అట. ఇక మరి 1500 కోట్లతోటి ప్రజల సొమ్ముతోటి 1500 కోట్లతోటి సచివాలయాన్ని కట్టిండు. ఎవరు? ఇక ఆనాడు ఆయన ఉండే కదా పెద్ద మనిషి, నిన్న పోతిగా ఆయన కాడికి, ఆయన కేసీరావు అయ్యా. మరి నీ దండం పెడితే మొయ్యినప్పుడు మూత మోగుతుంది కథ. అయితే సచివాలయం దీని ఖర్చు ఎంత? 1500 కోట్లు పెట్టిండు. 1500 కోట్లు. అయితే మరి ఈ సచివాలయం కడుతుంటేనే పక్కపొంటి పిల్లర్లు కూడా పర్యటన పడుతున్నాయి ఆట. కడుతుంటేనే మళ్ళా పిల్లర్లు పర్యటన పడుతుంటే మరి ఈ పర్యటన పడుతున్నాయి, ఈ తొర్రలు పడుతున్నాయి. ఆడ కాళేశ్వరం కడితే ఆ మేడిగడ్డ అది తొర్రే. ఆ తొర్రలో పోయి ఒక సంసారం చేయొచ్చు నాసుని ముసలోడు. ఇక మరి పిల్లర్లు పర్యలు పడుతున్నాయి, మరి షెడ్డో పడ్డో మంచిగా చూసుకోవాలి, నాణ్యత పరీక్షలు చేయించుకోవాలి అన్న సోయి ఉండాలి కదా, లేదు. ఇక అది అట్లనే పోయింది. ఇక మళ్ళీ పోతే ఈ సీలింగ్ లైట్ ఉంటుంది కదా, సీలింగ్ లైట్లకి వెళ్ళి కూడా నీళ్లు కారుతున్నాయి. అది కూడా ఉత్తపుర్రేసేసిండు. ఇక మీడియా సెంటర్ కాడ కూడా నీళ్ళు లీక్ అవుతున్నాయి అని పాపం ఈ మీడియా వాళ్ళు మరో